హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిత్తు మొబైల్స్. ఇవాళ మీ ముందుకి యాక్సిన్ వాళ్ళ ప్రోడక్ట్ P3208 DC పవర్ సప్లై. ఇది మనకు DC పవర్ సప్లై యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ యాంపియర్ ఎంత తీసుకుంటుందో అది చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే షార్ట్ కిల్లర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 3 ఫంక్షన్స్ ఇచ్చారు. అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను. సో ఈ బాక్స్లో మనకు వచ్చేసి మొత్తానికైతే పవర్ కేబుల్ ఒకటి ఇచ్చిండు, వారంటీ కార్డ్ టైప్ ఒకటి ఇచ్చిండు, ఇంక ఇంటర్ఫేస్ కేబుల్స్ ఇచ్చిండు. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేసిండు. పవర్ సప్లై బిల్డ్ క్వాలిటీ చూస్తే మాత్రం ఎక్దమ్ సూపర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే దీనిలో స్పెషాలిటీ మనకు మానిటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు, సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వైఫై కూడా ఉంది, బ్లూటూత్ కూడా ఉంది. సో వైఫై ద్వారా మనకి దీన్ని ఫర్మ్వేర్ అప్డేట్ కూడా అవి చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ మనకి తక్కువ రేంజ్లో షార్ట్ కిల్లర్ వస్తుంది. డీసీ సప్లై అంటే మనకు అది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ది డిఎండిపి కూడా ఎంత తీసుకుంటుందో అవన్నీ టోటల్గా ఒకే ప్రోడక్ట్లో అంటే జబర్దస్త్ అని చెప్పాలని నన్ను అడిగితే మాత్రం. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చిన్న యాంటీనా లాగా ఇచ్చిండు. అది చాలా మంది చూసి ఏమంటారు అంటే ఇది ఏం బాక్స్ అంటున్నారు. సో ఇది జస్ట్ మనకు చూస్తే ఏదో జామర్ లాగా అనిపిస్తుంది బయట నుంచి ఇట్లా చూస్తే. బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ మాత్రం బాగుంది. ఎవరైతే వీడియోస్ చేయాలనుకుంటున్నారో లేకుంటే ఎవరైతే మానిటర్లో చూడాలనుకుంటున్నారో అంటే చూడాలనుకుంటారు కదా, బూటింగ్ సీక్వెన్స్ మనం డీసీలో ప్రెస్ చేసినప్పుడు, సో అవన్నీ సిస్టంలో మంచిగా కనెక్ట్ చేసుకొని హాయిగా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే యూఎస్బి టెస్టర్ అది ఏం అవసరం లేదు. దీంతో మనకి యాక్చువల్గా 6 పోర్ట్ ఛార్జర్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని మొబైల్స్కి సిపియు రిమూవ్ చేసిన తర్వాత కానీ యూఎఫ్ఎస్ రిమూవ్ చేసిన తర్వాత కానీ యాంపియర్ ఏం చూపెట్టదు. దీంట్లో అది చూపెడుతుంది, డిఎండిపి వోల్టేజ్ చూపెడుతుంది, యూఎస్బి వోల్టేజ్ ఎంత తీసుకుంటుందో యాంపియర్ అదిగా చూపెడుతుంది. చెప్పాలంటే పర్ఫెక్ట్గా ఉంది ఇది. జస్ట్ లైక్ ఎండిఎం బాక్స్ ఉందిగా, సేమ్ అదే విధంగా. కాకపోతే ఎండిఎం బాక్స్లో ఏంటంటే షార్ట్ కిల్లర్ ఉండదు. దానికి మళ్ళా కొంచెం మైనస్ పాయింట్స్ ఏంటంటే దీనికి మనం డీసీ కేబుల్స్ ఉంటుంది కదా, ఆ కేబుల్ని డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఎండిఎం బాక్స్ కొంచెం అది ఆల్టర్నేషన్ చేసుకోవాలి. అది కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది. కాకపోతే ఆ ప్రోడక్ట్ కూడా బాగుంది, అది కూడా యూజ్ చేసిన. దానికి వీడియో కూడా నేను ఒకటి చేస్తాను. సో మనం ఇది యాక్సిన్ దీని గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్. ఇప్పుడు దీనికి మనకు బటన్స్, ఇప్పుడు నేను రౌండ్గా తిప్పుతున్నాను కదా సిల్వర్ కలర్ది, అది సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి అంటే మూమెంట్ కోసం, అది వెనుకకు ముందుకు తిప్పడానికి. అండ్ మనకు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అదే బటన్. దాని పక్కన బ్లాక్ కలర్ది ఉంది కదా రైట్ సైడ్లో, అది బ్యాక్ బటన్ అది. సో కింద వచ్చేసి డీసీ ఆన్ చేసుకోవడానికి అది. ఇప్పుడు ఆ గ్రీన్ది ఇట్లా వెలిగింది కదా, అది డీసీ పర్పస్కి అది. ఓవరాల్గా చూస్తే మాత్రం సూపర్గా ఉంది ఇది. అంటే తక్కువ బడ్జెట్లో చాలా బాగుంది. అంటే మనం పవర్ కేబుల్ పెడతాం కదా డీసీ బ్యాటరీ కేబుల్ ఫోన్కి, అంటే +- ఇట్లా రివర్స్ అయినా కానీ మనకు అక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, గ్రీన్ బటన్ దగ్గర రెడ్ బటన్ లాగా వచ్చి మళ్ళీ అదే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. శాంసంగ్ ఫోన్కి ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అది బూట్ అవ్వట్లేదు దీనిలో, అంటే ఓన్లీ ఫర్ చెకింగ్ పర్పస్. కొంచెం సెటప్ కూడా స్టార్టింగే ఉండే కెమెరాది. సో అందుకని కొంచెం కంజెస్టెడ్గా ఉంది. కొంచెం ఇక అటు ఇటు సరే అంటే అంత ఇంకా సెటప్ పర్ఫెక్ట్ పూర్తి కాలేదు మనది. ఆ శాంసంగ్ ఫోన్ అయితే ఒకటి పెట్టిన
అది M30s అనుకుంటా, లోగోది, అది లోగో స్టక్ ఉంటుంది, శాంసంగ్ లోగో రీస్టార్ట్ ప్రాబ్లమ్ ఇష్యూ అది. సో నార్మల్గా అయితే ఫోన్ అయితే బూట్ అయిపోయింది కేబుల్ తోటి. అది ఫస్ట్ మనకి ఇది వచ్చి చైనీస్ లాంగ్వేజ్లో ఉంటుంది. మనం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది కదా, చైనీస్ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కదా. సో ఇప్పుడు మొబైల్కి నేను ఛార్జింగ్ పెట్టాను కదా, దీంట్లో డిఎండిపి ఎంత తీసుకుంటుందో చూపెడుతుంది, యూఎస్బి ఆంపియర్ ఎంత తీసుకుంటుందో చూపెడుతుంది, వాట్స్ ఎంత తీసుకుంటుందో చూపెడుతుంది. తక్కువ బడ్జెట్లో మొత్తానికి అయితే సూపర్గా ఉంది. సో నేను సిస్టంలో సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇంటర్ఫేస్ మనకి దీంట్లో కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు వేవ్స్ రూపంలో బూటింగ్ అయినప్పుడు ఎంత తీసుకుంటుంది, వేవ్స్ రూపంలో కూడా కనిపిస్తుంది, డిజిటల్ రూపంలో కనిపిస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నేను చూపించడానికి ప్రయత్నిస్తా. సో ఇదండి యాక్సినోలా ప్రోడక్ట్ P3208. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.